ఎన్ఎఫ్ఐ కార్యక్రమాన్ని ప్రారంభించేందుగా ఎవరున్నారు ఇన్సాఫ్ నాయకులు వద్దంటే బంగారు భాష అలాగే జిలాన్ గారు చాంద్ బాషా గారు మునాఫ్ గారు వేదిక కోరుకుంటూ నగర సహాయ కార్యదర్శి రమణయ్య గారిని వేదిక కోరుకుంటాం. కామ్రేడ్స్, మరి ఈరోజు దేశవ్యాప్తంగా 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా దేశవ్యాప్తంగా వాడవాడలా ఈరోజు ఎగరేసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు ఎంవి రమణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ గారు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు లింగమయ్య గారు, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు, నగర పెద్దలు, సీనియర్ నాయకులు ఎంవి రమణ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం. నారాయణ శోభన నా ఏదో పెట్టావు 26వ తారీఖు పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. 99వ సంవత్సరం ఇవాళ అడుగుడుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని ఇవాళ చరిత్ర గురించి, కమ్యూనిస్ట్ పోరాటాల గురించి వాటన్నింటిపైన కూడా మాట్లాడుతూ ఉన్నాం. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ మే పైదా హువా. ఉత్తరప్రదేశ్లో పుట్టినటువంటి పార్టీ ఇది, కాన్పూర్లో. అందుకని ఈ పార్టీ ఇవాళ పేద ప్రజల కోసం, అట్టడుగున్నటువంటి ప్రజల కోసం, ఇవాళ రైతులు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలబడినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ పుట్టుకదన నిర్బంధంలో పుట్టి పెరిగినటువంటి పార్టీ ఇది. ఇవాళ సింగారవేలు చెట్టియార్ ఆయన అధ్యక్షుడిగా, ఎస్వి ఘాటే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినారు ఉత్తరప్రదేశ్లో.
ఆనాటి నుండి నేటి వరకు మడమ తిప్పకుండా ఒక్క అడుగుడు కూడా వేయకుండా ఈ దేశంలో ప్రజానీకానికి ఇవాళ సోషలిజం కావాలని, సమానత్వం కావాలని చెప్పి విరోచితమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. 200 సంవత్సరాలు పరిపాలన చేసిన బ్రిటిష్ వారు, ఇంగ్లీష్ వారు సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి పిలిపించినటువంటి పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మన యొక్క కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నటువంటిది ఇవాళ ప్రధానంగా హిందూ ముస్లింల ఐక్యత, సంపూర్ణ స్వరాజ్యం కావాలని, 8 గంటల పనిదినం కావాలని, సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి పిలిపించినటువంటి పార్టీ, ఆ జెండా పట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఉత్తరప్రదేశ్ లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన తర్వాత ఇవాళ కాన్పూర్ లో ఇవాళ పుట్టింది కాబట్టి కాన్పూర్ కుట్ర కేసు పెట్టారు. అదేవిధంగా పెషావర్ కుట్ర కేసు పెట్టారు, లాహోర్ కుట్ర కేసు పెట్టారు, మీరట్ కుట్ర కేసు పెట్టారు. మొత్తం నాయకత్వాన్ని అంతా కూడా జైల్లో ఉంచారు. జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇవాళ మీరట్ కుట్ర కేసులో ఎవరైతే జైలు పోయినారో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం ఇవాళ వాళ్ళందరూ కూడా జైలు పోయి పరామర్శన చేసి మేము కూడా సంపూర్ణ స్వాతంత్రానికి ఇవాళ పిలుపు ఇవ్వబోతామని చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి వెనక్కి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా కూడా కాంగ్రెస్ ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ ఇవాళ ఆయన వెనక్కి వచ్చాడు. వాటిపైన కూడా వివరణ ఇచ్చి ఇవాళ మొత్తం అంతా కూడా మీరట్ కుట్ర కేసులో ఇవాళ జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళకు పరామర్శ చేయడానికి పోయినటువంటి వారు. అంతేకాదు ఇవాళ బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ, ఇవాళ ముస్లిం లీగ్ వీళ్ళందరూ కూడా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు నడిపారు. వీరోచితమైన పోరాటాలు, త్యాగాలు చేశారు. నిర్బంధంలో ఉన్నారు, జైళ్ళలో ఉన్నారు. ఇవాళ తుపాకీ తూటాలకు బలైనటువంటి నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ భారతదేశంలో కార్మికులు, కర్షకులకు అనుకూలంగా ఇవాళ మహిళలకు అండగా నిలబడినటువంటి పార్టీ, ఓటింగ్ కావాలని వయోజనులకు అని చెప్పి పిలిపించినటువంటి పార్టీ, ఇవాళ వ్యవసాయ కూలీలకు సంబంధించి విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం వహించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నో మహత్తరమైనటువంటి త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 99 సంవత్సరాల నిరాటంకంగా ఇవాళ ఎర్ర జెండాను ఎగరవేసుకుంటున్నామంటే ఇంకొక పార్టీ లేదు భారతదేశంలో. నేను అంటా ఉన్నా, ఏ ఒక్క పార్టీ ఇంత సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి పార్టీ కానీ, పోరాటాలు చేసినటువంటి పార్టీ కానీ ఇంతవరకు పుట్టలేదని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మడమ తిప్పని పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ, నిర్బంధంలో ఉన్నటువంటి పార్టీ. ఇవాళ స్వేచ్ఛగా మనం గాలి పీల్చుకుంటామంటే, ఇవాళ స్వేచ్ఛగా మనం మీటింగులు పెట్టుకుంటా ఉన్నాం, జెండా ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం, మాట్లాడుతున్నామంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వారు చేసినటువంటి త్యాగాల వల్ల ఇవాళ బహిరంగంగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం, జెండా ఆవిష్కరణ చేసుకుని వందనం చేసుకుంటా ఉన్నాం. అందుకని వారి త్యాగాలను ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంఎన్ రాయ్, జి అధికారి, ఎస్ఏ డాంగే చాలా మహనీయులతో పునీతమైనటువంటి ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీని మరింత ముందుకు తీసుకొని పోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో మనకు పరిమితమైనటువంటి స్థానాల్లో పార్లమెంట్లో, రాజ్యసభలో సీట్లు ఉంటా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉంది. ఇవాళ నేర చరిత్ర ఉన్నటువంటి కోట్లకు పడిగెత్తినటువంటి వాడు ఇవాళ అసెంబ్లీలో, పార్లమెంట్లోకి వస్తా ఉన్నారు. అందుకే వీటంతా కూడా గమనించాలి, అధ్యయనం చేయాలి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ ఇవాళ అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి. దానికి అనుగుణంగానే మనం కూడా దాని కార్యాచరణ రూపొందించుకోవాలి. అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే, పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే మనం చేస్తున్న పోరాటాల శక్తి చాలడం లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ లౌకిక శక్తులందరినీ కూడగట్టి ఇవాళ భారతదేశంలో ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసుకుని 28 పార్టీలతో ఒకే తాటిపైకి వచ్చిన తర్వాత వచ్చి 2024లో 1-1 బీజేపీ వాడు నిలబడితే ఇండియా కూటమి నుంచి ఒక్కరు నిలబడి ఇవాళ 2024లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రధానమంత్రిగా మొత్తం అంతా కూడా ఇండియా కూటమి రావాలని చెప్పి ఇవాళ మొత్తం అంతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు కులం పేరుతో, మతం పేరుతో ఇవాళ దాడులు చేస్తా ఉన్నారు, కుల సమీకరణ చేస్తా ఉన్నారు. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారతదేశంలో లౌకిక దేశం, సెక్యులర్ దేశం,
దీనంతా కూడా మార్చాలనేటువంటి ప్రయత్నం, దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత. ఒకవైపున ఆయన కొనియాడుతూనే భారతీయ జనతా పార్టీ, కానీ వాళ్ళ తూట్లు పడుతూ ఉన్నారు రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించినటువంటి పైన. అందుకే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనానికి వ్యతిరేకంగా, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యత వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా 4 వర్ణాలుగా విభజించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ దాని మూల సిద్ధాంతం అది. మన ధర్మశాస్త్రం అంటే, మనవాదం అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వారు పైన ఉన్నటువంటి వారు, మనమంతా శూద్రులు అని చెప్పి ఈ 3 కులాలకు, పై కులాలకు ఇవాళ ఊడిగం చేసేటువంటి వారుగా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు. బిఆర్ అంబేద్కర్ ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడమే కాదు, ఇవాళ అస్పృశ్యత అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది, అది కూడా ఒక అంశంగా ఉంది. అందుకే 1927లో ఇవాళ బను ధర్మశాస్త్రాన్ని తగులబెట్టినటువంటి గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. భారతదేశంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మనగలగాలంటే, భారతదేశంలో మరింత పూర్వ వైభవం రావాలంటే, ఇవాళ ప్రపంచంలో మార్క్సిజం లెనినిజం అనే గొప్ప సిద్ధాంతమే ఇవాళ పరిష్కారం చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. అందుకే మార్క్సిజాన్ని, లెనినిజాన్ని అధ్యయనం చేయాలి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా భారతదేశంలో వచ్చినటువంటి ఈ శక్తులు, మతోన్మాద శక్తులను ఓడించాలంటే సిద్ధాంతపరమైనటువంటి అవగాహన ఉండాలి, రాజకీయ చైతన్యం ఉండాలి, ఓడించాలి. భారతీయ జనతా పార్టీని, సంఘ్ పరివార్ శక్తులను ఓడించాలంటే ఇవాళ ఆ రకమైనటువంటి తర్ఫీదు ఉండాలి, శిక్షణ ఉండాలి, మనము ఆ రకంగా తయారు కావాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మడుగులు వచ్చుతా ఉన్నాడు. మాట తప్పన మడమ దిప్పని చెప్పిన పెద్ద మనిషి 4 సంవత్సరాల కాలంలో పరిపాలన చూస్తా ఉన్నాం. ఇవాళ లోపాయికారి ఒప్పందం చేస్తున్న బీజేపీకి ఇవాళ మొత్తం అంతా కూడా సాగిల పడ్డాడు. ఇవాళ ఆయన చెప్పినట్టు మాటల పైన నిలబడ్డంలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల్లో, ఉపాధ్యాయుల్లో, మహిళల్లో, అంగన్వాడీలకు సంబంధించి, కార్మిక చట్టాలకు సంబంధించి ఏ అంశం పైన కూడా నిలబడ్డం లేదు. ఇవాళ నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను కదా అంటా ఉన్నాడు, చారానే దేకే బాగానే లాక్కుంటా ఉన్నాడు. ఇవాళ మొత్తం పావులోనే ఇస్తా ఉన్నాడు. ఇవాళ 75% 30 లాక్కుంటా ఉన్నాడు. ఇవాళ ఇసుక మాఫియా, అదేవిధంగా మద్యం మాఫియా, మట్టి మాఫియా ఇవాళ వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా అడ్డదిడ్డంగా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతులకు బీమా కడతానన్నాడు, పంటల బీమా లేదు, పంట నష్టపరిహారం లేదు, కరువు వచ్చింది. ఇవాళ అనంతపురం జిల్లాలో 31 మండలాలు కానీ 25 మండలాల కరువుగా ప్రకటించినారు. 3 మండలాలు కూడా బొమ్మనాలు, బెలుగుపాయలు, 100 మండలాలు కూడా కలెక్టర్ ప్రతిపాదన పంపారు. సిపిఐగా, రైతు సంఘంగా ఉద్యమం నడిపిన తర్వాత ఇవాళ మొత్తం అంతా కూడా ఇవాళ కరువుగా ప్రకటించడానికి ప్రయత్నం జరిగింది. ఇవాళ పంకజ్ యాదవ్ వచ్చిన గత నెల 12వ తారీఖున ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు 11 మంది ఢిల్లీ నుండి ఇవాళ పంకజ్ యాదవ్ టీం లీడర్ గా వచ్చినారు. కరువు బృందాలు నామమాత్రంగా, తూతూ మంత్రంగా 2-3 గ్రామాలను ఎంపిక చేసుకొని ఇవాళ కరువు గురించి అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకమైన చర్యలు తీసుకున్నా అంటా ఉన్నా, మీ కరువు బృందం యొక్క నిర్ణయం ఏమి, తీర్మానం ఏమి, వాటిని ఏ రకంగా మీరు రైతులను ఆదుకుంటారు, ఏమాత్రం కూడా ఇవాళ పత్రికల్లో రావడం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఇవాళ రైతుల పరిస్థితి, అదేవిధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చూస్తూ ఉన్నాం. మనకు తుంగభద్ర నుంచి 32.5 టీఎంసీ నీరు రావాలి, 16 టీఎంసీల కంటే ఎక్కువ రావడం వల్ల ఇవాళ తుంగభద్ర నీరు కూడా బంద్ చేశారు. ఇవాళ అప్పర్ భద్ర ప్రాజెక్టు కడతా ఉన్నారు. గతంలో బీజేపీ సర్కారు కర్ణాటకలో ఉంది కాబట్టి 5,300 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయింపు చేసి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ డ్యామ్ పైన డ్యామ్ కడతా ఉన్నారు. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, 5,000 క్యూసెక్ల నుంచి 10,000 క్యూసెక్లకు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ హంద్రీనీవా వాటర్ను డైవర్ట్ చేయమంటే, అక్కడి నుంచి తీసుకురావాలంటే ఆ ప్రయత్నానికి ఒప్పుకోవడం లే. జీబీసీ కింద దాదాపు 1,000 ఎకరాలు, 30,000, 40,000, 50,000 ఎకరాలు మిరప పంటలు, ఇతర పంటలు పెట్టుకుంటే ఇవాళ నీరు లేక ఎండిపోతా ఉంటే బిందెలతో, ట్రాక్టర్లతో ఇవాళంతా కూడా రక్షణ తడులు ఇస్తా ఉన్నారు. ఇదే రైతు ప్రభుత్వం అంటే సిగ్గుగా లేదా అని చెప్తాను జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఇవాళ రైతు ప్రభుత్వం కాదు, రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకే ఇవాళ నీరు ఇవ్వాలి, ఈ పంటలను కాపాడాలి. రైతుల్లో ఖరీఫ్లో, ఇవాళ రబీలో ఇవాళ నష్టపోయినటువంటి రైతులకి అందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, వలసలను ఆపాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం ఇవాళ ఏదైతే మేము డిమాండ్ వస్తామన్నామో ఆ డిమాండ్ల పరిష్కారం చేయకపోతే
రానున్న కాలంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పద్ధతుల్లో ఇవాళ కార్యాలయాలు బద్దలు కొట్టేటువంటి పద్ధతుల్లో ఈ యంత్రాంగాన్ని అడ్డుకునేటువంటి పద్ధతుల్లో మంత్రులు ఎమ్మెల్యేలు తిరగనివ్వకుండా కాన్వాయ్ని కూడా అడ్డుకుంటామని చెప్పి ఇదివరకే ప్రకటించున్నాము. అట్లాంటి కార్యాచరణలో పూనుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతిన బృందం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అసెంబ్లీలో ఉండాలి, లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవాలి, పార్లమెంట్లో ఉండాలి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకుందామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా. ఇవాళ వ్యవస్థాపక దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ జిల్లాలో నేను రాజశేఖర భవన్లో ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన సిటీ కమ్యూనిస్ట్ పార్టీ వారు అదేవిధంగా హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.